హాయ్ వెల్కమ్ టు హాయ్ బుజ్జి కథలు. ఈరోజు మన కథ పేరు తుఫాను దాటిన రెక్కలు. ఒక పక్షి తన జీవితంలో మొదటి ప్రయాణం గురించి తన మాటలలో తెలుసుకుందాం. నేను ఒక చిన్న ఆర్కిటిక్ టెర్న్ పక్షిని. నేను పుట్టిన దగ్గర నుండి నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. నాకు ప్రతి చిన్న విషయం మా నాన్న దగ్గర ఉండి నేర్పించారు. నేను కొద్దిగా పెరిగిన తర్వాత నా జీవిత ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణంలో జరిగిన నా మొదటి వలస ప్రయాణం ధైర్యం, ఆశ, పట్టుదల అన్నీ పరీక్షకు వచ్చిన సమయం. మంచుతో కప్పబడిన ఉత్తర ధ్రువ ప్రాంతం నుండి నేను నా కుటుంబంతో కలిసి దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించాను. నీలి ఆకాశం, వెండి కాంతులతో మెరిసే సముద్రం అన్నీ ఎంతో అందంగా ఉన్నాయో, కానీ జీవితంలా ప్రయాణం కూడా ఎప్పుడూ సూటిగా ఉండదు. కొన్ని వారాల తర్వాత ఆకాశం మారిపోయింది. మెరుపులు మెరుస్తున్నాయి, గాలి గర్జిస్తుంది, వర్షం కురుస్తుంది. ఒక్క క్షణంలో నేను నా కుటుంబం వేరు అయ్యాం. భయంతో నా గుండె కొట్టుకుంటుంది. రెక్కలు అలసిపోయాయి, కానీ తల్లిదండ్రుల మాటలు గుర్తుకు వచ్చాయి. సూర్యుడు నీది చూపిస్తాడు, నక్షత్రాలు నీ దారిని వెలిగిస్తాయి. అలా నేను నా నమ్మకాన్ని ఆధారంగా చేసుకున్నాను. ఆ రోజున సూర్యుడి దిశగా రాత్రిలో నక్షత్రాల వెలుగులో నేను ఎగిరాను. 2 రోజులు విశ్రాంతి లేకుండా పోరాడాను. దూరంలో సముద్రం మీద వేరే టెర్న్ పక్షులు కిలకిల వినిపించాయి. ఆ స్వరాలను అనుసరించి నేను అక్కడికి చేరి చూశాను. మా కుటుంబం, నా తల్లి, నా తండ్రి, నా రెక్కల్లో మళ్ళీ బలం పుట్టింది. మేము మళ్ళీ ఒకటయ్యాము. తుఫాను దాటిన తర్వాత మరింత బలంగా, మరింత ధైర్యం ఆ క్షణంలో నాకు అర్థమైంది. తుఫాన్లు మనవి చెదరగొట్టడానికి కాదని, మనలోని శక్తి ఎంత ఉందో చూపించడానికి వర్తిస్తాయి. ఈ కథలోని నీతి: జీవితంలో తుఫాన్లు తప్పవు, కానీ అవే మనలోని ధైర్యాన్ని పుట్టిస్తాయి. భయాన్ని దాటినప్పుడు మన వెనుక గాలి మనదవుతుంది. Thank you for watching. Please like, share and subscribe.